హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ రావు. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 3. సో ఇప్పుడైతే రేషన్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. మీరు చూసుంటారు ఈ ఎపిసోడ్లో ఇప్పటి వరకు. అండ్ ఈసారి ఎలిమినేషన్ కూడా షాకింగ్గా ఉండబోతున్నట్లు మార్నింగ్ నుంచి ఎక్కడ చూసిన న్యూస్ అండ్ నన్ను కూడా ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు. అదేంటో చూసే ముందు వీడియోని లైక్ చేయండి, మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. ఆ కామెంట్లో జెన్యూన్గా తెలిసిపోతుంది మీకు ఎవరు స్ట్రాంగ్ ఉన్నారని. సో ఒక ఫ్యాన్ బేస్ పోల్ చూస్తూ మాట్లాడదాం. నెంబర్ 1లో విష్ణుప్రియ ఉంది. తనకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది, మీరు అందరూ అనుకున్నట్లే. కానీ దానికి ఎవరేం చేయలేరు. ప్రతి సీజన్లో కొందరు ఇలానే వస్తారు. అండ్ ఇప్పటి వరకు అసలైన ఆట అయితే చూడలేదు, అలా అని బ్యాడ్ కూడా ఏం కాలేదు. అండ్ నెంబర్ 2లో మణికంఠ ఉన్నాడు, 17-18. సో మణికంఠ అయితే సంపాదించుకున్నాడు ఫ్యాన్ బేస్ని. హేటర్స్ ఉండొచ్చు, కానీ తను అభిమానించే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కామెంట్స్ నేను అందుకే చేయమంటాను. మణికంఠ మ్యాక్సిమం అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నైనిక. సో నైనికకి సంబంధించి ఏంటంటే ఈమె వీక్ ఎలిమినేట్ కాబోతుంది అని రూమర్ అయితే చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. కొందరు ఓటింగ్ కోసం ఇలా చేస్తారు, ఒక్కొక్కసారి డేంజర్లో ఉంది ఆల్రెడీ ఓటేయాలని. సో రకరకాల లాజిక్స్ ఉంటాయి. వాళ్ళ పిఆర్ టీమ్స్, ప్రతి ఒక్కరికి పిఆర్ టీం అనేది ఉంటుంది. వాళ్ళ గురించి పాజిటివ్గా ప్రచారం చేసుకోవడం అంతే పిఆర్ టీం అంటే. సో ఇది కూడా కావచ్చు. సో మొత్తానికి ఇంకా ఓటింగే కాలేదు, అప్పుడే ఎలిమినేషన్ అని ఏ బుర్ర తక్కువ మనుషులు అంటున్నారో నాకైతే అర్థం కాలేదు. సో చూద్దాం. నెక్స్ట్ సీత. సో సీత అయితే 10-11 అలా అయితే వస్తుంది. సో సీతకు మంచి జెన్యూన్ ఫ్యాన్ బేస్ అండ్ ఓటింగ్ అయితే వచ్చేసింది. ఈమె ఎలిమినేట్ కావడం కష్టం, గేమ్కి అవసరం సీత. నెక్స్ట్ ప్రేరణ. 10% అలా అయితే వస్తుంది. సో ప్రేరణకు కూడా కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను చూస్తున్న ఇన్స్టాగ్రామ్లో, నా పేజ్లో అయినా ఇక్కడైనా కామెంట్స్లో. అండ్ నెక్స్ట్ యష్మి 9-10. ఈమెను పంపరు యష్మిని, గేమ్కి ఏమి అవసరం కాబట్టి ఓటింగ్ కూడా అంత లీస్ట్లో ఏం లేదు. పృథ్వీరాజ్. సో చాలా భయంకరంగా ఆడుతున్నాడు, కానీ ఓటింగ్ అయితే పెరగట్లేదు. ఎందుకంటే ఆట కూడా కాస్త మనసులను గెలిచే విధంగా ఉండట్లేదు. నెక్స్ట్ అభయ్. సో అభయ్ అయితే చాలా కాంపిటీషన్లో వచ్చేసాడు, తన స్ట్రెంత్ చూసుకుందామని చెప్పి, కానీ చివరి స్థానంలో ఉన్నాడు. సో అభయ్ ఓటింగ్ పెరగట్లేదు అంటే అతనికి ఫ్యాన్ బేస్ లేదు యాక్చువల్గా. అండ్ అంత అట్రాక్షన్, అలాంటి ఆట తీరు కూడా లేదు. సో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే వీళ్ళిద్దరిలో ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. హ్యావ్ ఏ గుడ్ నైట్ ఫ్రెండ్స్.